నేను ఎన్ని మార్లు మేము ఎడబాసిపోతుంది, ఇప్పుడైనను పరిపూర్ణ ఆత్మతో మిమ్మల్ని ప్రేమించుచున్నాను. మీకు ద్రోహం చేసినందున నిన్ను మనస్తాపముగా నున్నాను. మీకు గల ప్రేమ కొరకు చావాలని కోరుచున్నాను. మీ ప్రేమతో మరణము పొందను ఆశించుచున్నాను. ఆమేన్. కలువరి గిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా.
పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ. ఆవేదనంత తొలగించెడి ప్రేమ, ప్రేమ 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 ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించెడి ప్రేమ. శాంతితో నిన్ను నడిపించెడి ప్రేమ, ప్రేమ 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 ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్న
కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది దిగి వచ్చెనట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని విందులు చేసిన యేసునకే పేదల పాలిట పెన్నిదికి తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో ఓ క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి ఉద్దేశాల కొరకు ప్రార్థన చేస్తూ దేవుడు మీ యొక్క తలంపులు ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాలని ఈ యొక్క దివ్య బలి పూజను ప్రత్యేకంగా అర్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఫాదర్ యోహాన్ గారికి దేవుడు సంపూర్ణ ఆరోగ్యమును, ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడు వారికి సంపూర్ణ విడుదల విముక్తిని ఆరోగ్యం దయచేయాలని మనందరం కలిసి ఈ దివ్య బలి పూజలో వారికి దేవుడు ఆరోగ్యం దయచేయాలని ప్రార్థన చేస్తూ అనేకమైనటువంటి విన్నపాలతో కోరికలతో మీరు ఈ యొక్క పాదయాత్రను చేశారు. మీ యొక్క పాదయాత్ర ఫలితము ఈ దివ్య బలి పూజ ద్వారా దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి పాదయాత్ర చేయటంతో అన్నీ ముగిసిపోలేదు. పాదయాత్ర దివ్య బలి పూజతో పరిపూర్తి అవుతుంది. కాబట్టి బయట ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను చేసేటి విన్నపం ఒకటే, మీరు చక్కగా పాదయాత్ర చేసి వచ్చారు. ఈ పాదయాత్ర ఫలితాన్ని మీరు పొందాలంటే దివ్య బలి పూజలో భక్తియుక్తంగా పాల్గొని ప్రార్థన చేయాలి. కాబట్టి స్టేజ్ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూర్చోండి, కానీ మాట్లాడకుండా భక్తి ప్రపత్తులతో దివ్య బలి పూజలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క మనవుల నిమిత్తము ఉద్దేశాల నిమిత్తము మీతో పాటు గురువుతో ఏకమై మీ యొక్క ఉద్దేశముల కొరకే ప్రార్థన చేయండి. అందరూ చేతులు జోడించి భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ సహోదరులారా, పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి, ప్రభుని యొక్క దివ్య శరీర రక్తాలను యోగ్యముగా స్వీకరించడానికి మనం చేసిన తప్పిదాలను పాపములను ప్రభు ముందు ఒప్పుకొని ప్రభుని యొక్క క్షమాపణను పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మళ్ళా నిత్య జీవితములకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ప్రభు శ్రమల పరమరహస్యములను కొనియాడు భాగ్యమును మాకు దయచేయము. కనికరించి మమ్ము పాప విముక్తికి పాత్రులను చేయండి. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమిందును, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును.
యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. దీపములారా నా మాటలు వినుడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకులు లాలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నామమును జ్ఞాపకమును చేసుకును. ఆయన నాకు పదునైన కత్తి వంటి వాక్కును వసగిను. తన హస్తముతో నన్ను రక్షించును. నన్ను వాడైన బాణముగా చేసి వాడుకునుటకు తన అమ్ముల పొదుల్లో దాసెను. ఆయన నాతో, ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడువు, నీ వలన నాకు కీర్తి కలుగునని చెప్పెను. నేను నిరర్థకముగా శ్రమపడితేనని నా బలమునంతటిని వినియోగించిన ఫలితము సాధింపజాలనైతేనని నేను అనుకుంటుని. కానీ ప్రభు తప్పక నా కోపు తీసుకునెను, నా కృషికి నన్ను బహుకరించెను. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకునెను. యాకోబు తన వద్దకు వచ్చుటకును, ఇశ్రాయేలీలను తన చెంతకు చేర్చుటకు ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను. నా బలమునకు కారకుడు అతడే. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడివై యాకోబు వంశీయులను, ఇశ్రాయేలీల మిగిలిన వారిని నా యొద్దకు తీసుకువచ్చుటకు మాత్రమే సాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమిందును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకును వ్యాపించెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరుని కొందను. నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా. నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయా. నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా. నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా. నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా. నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం నుంచి 33వ వచనం వరకు, 36వ వచనం నుంచి 38వ వచనం వరకు. ఆ కాలంలో యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికెను. అంతటా ఆయన శిష్యులు
ఆయన ఎవరిని గురించి ఈ మాటలు చెప్పెనో అని సందేశించుచు ఒకరి వంక మరి ఒకరు చూచుకొనసాగిరి. శిష్యులో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమును ఆనుకొని కూర్చుండియుండెను. యేసు ఎవని గురించి ఈ మాటలు చెప్పెనో అడగమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు అట్లే యేసు వక్షస్థలమును వంగి, ప్రభు, అతడెవడు అని ప్రశ్నించెను. నేను రొట్టె ముక్కను ముంచి ఎవనికి ఇచ్చెదనో అతడే అని యేసు సమాధానమిచ్చి, ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను ఇస్కరేతు కుమారుడగు యూదాకు ఇచ్చెను. ఆ ముక్కను అందుకున్న అంతనే సైతాను వానిలో ప్రవేశించెను. అప్పుడు యేసు వానితో, నీవు చేయుచున్నది వెంటనే కానిమ్ము అని పలికెను. యేసు ఏ ఉద్దేశముతో ఈ మాటలు పలికెనో భుజించు వారిలో ఎవరినూ గ్రహింపలేదు. యూదా వద్ద డబ్బుల సంచి ఉన్నందున యేసు వారితో పండుగకై తమకు అవసరమైనవని కొనమనియో లేదా పేదలకు ఏదన్నా ఇమ్మనియో చెప్పుచున్నాడని కొందరు తలంచిరి. యూదా ఆ రొట్టె ముక్కను తీసుకొని వెంటనే బయటకు వెళ్ళిపోయెను. అది రాత్రివేళ. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమపరపబడెను. ఆయన యందు దేవుడు మహిమపరపబడి ఎడలా దేవుడును తన యందు ఆయన్ను మహిమపరచును. వెంటనే ఆయనను మహిమపరచును. చిన్న బిడ్డలారా, నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెదికెదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. అందుకు సీమోను పేతురు, ప్రభు, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగెను. నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు నీవు నా వెంట రాలేవు, కానీ తరువాత రాగలవు అని యేసు చెప్పెను. ప్రభు, ఇప్పుడు మీ వెంట నేను ఎందుకు రాలేను? నేను మీ కొరకు నా ప్రాణములైనను ఇచ్చెదను అని పేతురు పలికెను. అందుకు యేసు, నీవు నా కొరకు నీ ప్రాణములను ఇచ్చెదవా? కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తు సుశేషము. కలుగును గాక. Praise the Lord. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేకదేవా వందనం. త్రియేకదేవా వందనం. త్రియేకదేవా స్తోత్రం. త్రియేకదేవా స్తోత్రం. మా రక్షకుడా వందనం. మా రక్షకుడా వందనం. మా రక్షకుడా స్తోత్రం. మా రక్షకుడా స్తోత్రం. Praise the Lord. 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 క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర వారంలో మంగళవారం రోజున మనందరం కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో అనేకమైనటువంటి కోరికలను విన్నపాలను మనసులో ఉంచుకొని అడుగులో అడుగు వేసుకుంటూ త్యాగపూరితమైనటువంటి కష్టమైనటువంటి ఈ యొక్క పాదయాత్రను చక్కగా చేయటం అనేటువంటిది మెచ్చుకొనదగినటువంటిది. అదేవిధంగా మన యొక్క విశ్వాసానికి ప్రతీకగా ఉంటూ ఉంది. పశ్చాత్తాప పాదయాత్రని అక్కడ రాపించడం జరిగింది. మనం చేసినటువంటి ఈ యొక్క త్యాగం కావచ్చు,
నిజమైనటువంటి భక్తితో మనం నడిచినటువంటి ఈ నడక కావచ్చు, మన యొక్క పశ్చాత్తాపానికి కూడా గుర్తుగా ఉంటుంది. నేను పశ్చాత్తాపడుతూ ఉన్నాను, నా జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాను అనేటువంటి సందేశాన్ని మనము అందరికి కూడా వినిపిస్తూ ఉన్నాం, చూపిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క ఈ దైవ కార్యాన్ని దేవుడు మెచ్చదగినటువంటి విధంగా చేశామో లేదో మనలను, మన యొక్క ఆత్మను, అంతరంగాన్ని పరిశీలించుకుంటూ ఈరోజు మనం చదివినటువంటి సుశేష భాగాన్ని ధ్యానం చేసుకోవడానికి 2 నిమిషాలు ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్క విశ్వాసికి కూడా దేవుడు తన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. గాడ్ గివ్స్ యూ అనదర్ ఛాన్స్, మరొక అవకాశం. యేసు ప్రభువుతో 30 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు సహవాసం చేసినటువంటి తర్వాత ఆయనను అప్పగించడానికి యూదా ఇస్కరియోతు సిద్ధమయ్యాడు. తన యొక్క జీవితం మార్చుకోవడానికి ప్రభువు తన యొక్క శిష్యరికంలో స్థానాన్ని ఇస్తే యూదా మాత్రము దాని నుండి వైదొలగి వేరే ఒక సంకేతాన్ని లేకపోతే వేరే ఒక మార్గాన్ని ఆయన ఎంచుకోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు తన యొక్క శిష్యులతో విందు భోజనానికి కూర్చున్నప్పుడు తన చుట్టూ శిష్యులందరూ కూడా గుమిగూడారు. ప్రభు చెప్పారు ఏమని, మీలో ఒకడు నాతో 3 సంవత్సరాలు ప్రయాణం చేసి వేరొక మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని యేసు ప్రభు చెప్పినటువంటి తర్వాత అందరూ కూడా ప్రభు నేను కాదు అనేటువంటి మాటలు మాట్లాడి యేసు ప్రభు ఎప్పుడైతే నాతో కలిపి ఎవరైతే ఈ పాత్రలో తన యొక్క రొట్టె ముక్కను ముంచుకొని తీసుకుంటారో వాడే నన్ను అప్పగించుతూ ఉన్నాడు, లేకపోతే వేరే మార్గాన్ని ఎంచుకోబోతూ ఉన్నాడు అని చెప్పగానే యూదా ముందుకు వచ్చి క్రీస్తుతో పాటు ఆ రొట్టెను ఆ ద్రాక్ష రస పానములో ముంచుకొని వెంటనే ఇంటి నుండి బయటకు వెళ్ళాడు అని మనకి వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పవిత్ర వారంలో మనల్ని మనము మరొక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఏంటి? ప్రభువు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఈ యొక్క తపస్కాలం ద్వారా నేను సరైనటువంటి మార్గాన్ని, సరైనటువంటి జీవితాన్ని ఎంచుకోవడానికి మరొక అవకాశాన్ని ప్రభు ఇచ్చారు నాకు. ప్రతిరోజు ప్రతి గడియ దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశమే. ప్రతిరోజు ప్రతి గడియ దేవుడు నీ జీవితాన్ని మార్చుకోవడానికి, తన యొక్క మార్గంలో నడవడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశమే. యూదా ఇస్కరియోతు కూడా ప్రభు అవకాశాన్ని ఇచ్చారు. తన శిష్యుడిగా ఉండడానిక, లేకపోతే తన నుండి వైదొలగి దూరంగా చీకటికి బానిస అవ్వడానిక. అయితే యూదా ఇస్కరియోతు దేన్ని ఎంచుకున్నాడు? ప్రభు దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోవడానికి, చీకటిలో జీవించడానికి తను నిర్ణయం తీసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన వాక్యంలో చదువుతూ ఉన్నాము, యూదా ఆ రొట్టె ముక్కను తీసుకొని వెంటనే బయటకు వెళ్ళిపోయాను. అది యేసు ప్రభు అనేటువంటి వెలుగులో జీవించడానికి ఇష్టపడనటువంటి, జీవించలేకపోయినటువంటి యూదా ఇస్కరియోతు యేసు ప్రభు దగ్గర నుండి దూరంగా వెళ్ళి చీకటికి, అంధకారానికి ఆయన బానిస అవుతూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క శిష్యరికాన్ని వదిలివేస్తూ ఉన్నాడు. జీవమునిచ్చేటువంటి మార్గాన్ని వదిలేస్తూ ఉన్నాడు. సత్యమైనటువంటి మార్గాన్ని వదిలేస్తూ ఉన్నాడు. నిత్య జీవితానికి పోయేటువంటి మార్గాన్ని యూదా ఇస్కరియోతు వదిలిపెట్టి అంధకారానికి, అదేవిధంగా నిత్య నరకాగ్నికి సంబంధించినటువంటి జీవితాన్ని ఆయన ఎంచుకోవడం మనం సువిశేషంలో చదువుతున్నాం. ఈ రోజున మనందరికీ, ఈ పవిత్ర వారంలో ఉన్నటువంటి మనందరికీ ప్రభు మరొక్కసారి ఈ యొక్క సన్నివేశం ద్వారా గుర్తు చేస్తూ ఉన్నారు. నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నావు?
ఏ జీవితాన్ని ఎంచుకుంటూ ఉన్నావు? వెలుగుకు సంబంధించినటువంటి పుత్రుడుగా పుత్రికగా జీవించాలని అనుకుంటూ ఉన్నావా? లేకపోతే అంధకారానికి దానికి శక్తులకు సంబంధించినటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలనుకుంటూ ఉన్నావా? పాదయాత్ర చేశాం, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీ యొక్క ఆత్మ, నీ యొక్క అంతరాత్మ దేవునికి అంకితం చేయబడిందా? నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటూ ఉన్నావా? వెలుగు పుత్రుడుగా క్రమశిక్షణతో విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తిగా ఉండాలని నువ్వు నిర్ణయం తీసుకున్నావా? లేదా ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన యొక్క ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా ఫలించాలి అంటే మనం దేవుని యొక్క అడుగుజాడల్లో తప్పకుండా నడవాలి, దేవునికి దగ్గరగా మనం జీవించాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ పవిత్ర వారంలో ప్రత్యేకించి ప్రార్థన చేద్దాం. ప్రభువు మరణాన్ని గెలవబోతూ ఉన్నారు, అంధకారాన్ని గెలవబోతూ ఉన్నారు, చీకటిని గెలవబోతూ ఉన్నారు. చీకటిని చీల్చి మరణాన్ని చీల్చి ఆయన మృత్యుంజయుడు కాబోతూ ఉన్నారు. దానికి మనల్ని మనం సిద్ధపాటు చేసుకుంటూ ఉన్నాం. నువ్వు కూడా అంధకారాన్ని, సాతానుని, మృత్యువును, వీటన్నిటినీ కూడా పాపాన్ని గెలిచి విజయుడు కావాలని కోరుకుంటూ ఉన్నావా? అయితే క్రీస్తుతో ప్రయాణం చేయి, క్రీస్తులో జీవించు. తప్పకుండా నువ్వు దేవుని యొక్క కృపకు పాత్రుడవుతావు. ఈ యొక్క పవిత్ర వారం మనలను ఆ వెలుగులో నడిపించాలని ప్రార్థన చేస్తూ, ఈ తపస్కాలము ఇంకా ఉన్నటువంటి మిగిలిన రోజులు మనలో కొంచెమైనా మార్పును తీసుకుని రావాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. అర్పణ గీతం పాడుదాం. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకే అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకే అంకితమయ్యా. నీ సేవకే ఈ సమర్పణ, అంగీకరించుము నాదు రక్షక. నీ సేవకే ఈ సమర్పణ, అంగీకరించుము నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకే అంకితమయ్యా. మోడు బారిన నా జీవితమును చిగురింపచేశావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేశావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు, నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు, అంగీకరించుము నా సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకే అంకితమయ్యా. సహోదరులారా, నేను మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర త్రిసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించబగాక. ఓ ప్రభువా, నీ కుటుంబం అర్పించు కానుకలను కరుణతో వీక్షింపుము. ఈ పరమవరములలో పాలు పంచుకుని వారందరినీ వాటి పరిపూర్ణ ఫలములను కూడా అనుభవించుచు సంతోషించినట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు, మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తుదముట్టించిన గడియ ఇదియే. క్రీస్తునందు మా రక్షణ పరమరహస్యమును మేము కొనియాడు తరుణం కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరతము నీ సమక్షమును ఆనందించు, నీ వైభవమును ఆరాధించున్న దూతల బృందముతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకంగా మేము నీ స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసన్న, ప్రభువు నామమున వేంచేవాడు. మహోన్నతమైన హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ప్రభువా, ఓ నా సర్వేశ్వర, మీకే ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ప్రభువా, ఓ నా సర్వేశ్వర, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము, మా చేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మా విచారణ గురువులు యోహాన్ ఫాదర్ గారిని దీవించి వారికి ఆరోగ్యం దయచేయండి. ప్రభువా, ఈరోజు భక్తి శ్రద్ధలతో అనేకమైనటువంటి కోరికలతో ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన్నటువంటి ఈ నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క ఉద్దేశాలు, తలంపులనన్నింటిని కూడా నెరవేర్చండి ప్రభువా. అదేవిధంగా ఈనాటి దివ్యబలి పూజలో మేము అర్పించినటువంటి విన్నపాలన్నింటినీ కూడా ఆశీర్వదించండి. మా యొక్క విచారణను దీవించి అందరము ఆధ్యాత్మికంగా మరింత బలపడినట్లుగా నీ కృపను అనుగ్రహించమని నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయండి. ఉత్థానమునకు నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకంచుకొనుము. వారితోనూ నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలియగు మరియమ్మతోనూ ఆమె భర్తయగు పునీత జోసెఫ్తోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగంను దయచేయము. అప్పుడు వారితో కలిసి మేమును నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వర పవిత్రాత్మతోనే కమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మరొకసారి మన యొక్క విన్నపాలన్నింటినీ కూడా దేవాదేవునికి సమర్పిస్తూ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రత్యేకించి కలిదిండి విచారణకర్తలు మన ఫాదర్ యోహాన్ ఫాదర్ గారికి దేవుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంపూర్ణ ఆరోగ్యమును ప్రభువారికి దయచేయాలని మనందరం కూడా మన యొక్క ప్రార్థనలు ఏకం చేసి దేవునికి మనవి చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపని యొక్క కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువాన్ని కీడు నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు ఇచ్చిన సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. అందరూ మోకరించండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను మనందరి పాపములను పరిహరించు ప్రభు. ప్రభుని యొక్క విందుకు పిలవబడిన మనందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మళ్ళా నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి విశ్వాసులారా, కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్య ప్రసాదాన్ని స్వీకరించండి. వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి భక్తులు మీ ప్లేసులకు రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే పరమ పదము చేర్చడి పావన విందు. అశువులన్నీ బాపిడి అమృత విందు. పరమ పదము చేర్చడి పావన విందు. అశువులన్నీ పాపిడి అమృత విందు. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. ఐక్యతను వసగే విందు, అమర జీవమిచ్చెడి విందు. ఎందరినో కాచెడి విందు, యేసుక్రీస్తు స్మారక విందు. ఐక్యతను వసగే విందు, అమర జీవమిచ్చెడి విందు. ఎందరినో కాచెడి విందు, యేసుక్రీస్తు స్మారక విందు. ఆరగించరారే
అద్భుత విందు రండి ఓ జనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే రండి ఓ జనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే కడరాత్రి సమయమునందు కరుణామయుడిచ్చిన విందు పాదములు కడిగే ముందు ప్రేమ ఆజ్ఞ ఇచ్చిన విందు కడరాత్రి సమయమునందు కరుణామయుడిచ్చిన విందు పాదములు కడిగే ముందు ప్రేమ ఆజ్ఞ ఇచ్చిన విందు ప్రీతి తోడలో కొనరండి మన ప్రభు విందు రండి ఓ జనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే రండి ఓ జనమా యేసు ఎందుకు ప్రభుని చేకొనగా వేగమే రండి ఓ జనమా యేసు ఎందుకు ప్రభుని చేకొనగా వేగమే ఐక్యతను వసగే విందు అమర జీవమిచ్చడి విందు ఎందరినో కాసడి విందు యేసుక్రీస్తు స్మారక విందు ఐక్యతను వసగే విందు అమర జీవమిచ్చెడి విందు ఎందరినో కాచెడి విందు యేసుక్రీస్తు స్మారక విందు ఆరగించరారే అద్భుత విందు రండి ఓ జనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే రండి ఓ జనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే కడరాత్రి సమయమునందు కరుణామయుడిచ్చిన విందు పాదములు కడిగే ముందు ప్రేమ ఆజ్ఞ ఇచ్చిన విందు కడరాత్రి సమయమునందు కరుణామయుడిచ్చిన విందు పాదములు కడిగే ముందు ప్రేమ ఆజ్ఞ ఇచ్చిన విందు ప్రీతి తోడలో ఓ జనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా రండి ఓ జనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే రండి ఓ జనమా యేసు విందుకు ప్రభుని యేసుక్రీస్తు స్మారక విందు ఆరగించరారే అద్భుత విందు రండి ఓ జనమా యేసు ఎందుకు ప్రభుని చేకొనగా వేగమే రండి ఓ జనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే కడరాత్రి సమయమునందు కరుణామయుడిచ్చిన విందు పాదములు కడిగే ముందు ప్రేమ మన హృదయలోనికి అరిదించినటువంటి ఆ క్రీస్తు ప్రభువుని స్మరించుకుంటూ ఈ తపోకాలములో
ఈ పరిశుద్ధ వారాలలో ప్రభువుతో సెలిమి చేస్తూ ప్రభు యొక్క దివ్య ఆశీస్సులను స్వీకరించటానికి భయభక్తులతో ఆయనను వెంబడిద్దాము. పునీత విన్యేసి వారి చేసినటువంటి జపము. క్రీస్తుని ఆత్మమా, ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతులు దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున ఆమీన్. పరిపూర్ణ ఫలమగల జపము. మహామధురముతో నిండిన మంచి చేసువా, దాసుడినైన నేను దేవర వారి సమూహంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగం పడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు, నా ఎముకలు ఎంచినారు అని దేవర వారిని గూర్చి పూర్వకాలమందు దావీదు తిరగదలిసి వసించిన దానిని నేను జ్ఞాపపరుచుకుని దేవర వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమనందు విచారించి తలంపిచే ధ్యానించడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమనుడు సుకృత పుణ్యములను ఆ పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవద్రింపవలనని నా మంచి చేసువా దేవర వారిని నా ఆత్మ మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను. ఆమీన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, రక్షణదాయకమైన నీ వరములతో పోషింపబడిన మేము నీ దయ కొరకు అర్థించుచున్నాము. వర్తమాన కాలంలో మా పోషకాహారమైన ఈ దివ్య సంస్కారం ద్వారా మమ్ము నిత్య జీవితంలో భాగస్థులను చేయమని వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించదా కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరూ కూడా వెళ్ళి అల్పాహారాన్ని స్వీకరించండి. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా కడరాత్రి భోజనానికి మీ సహాయాన్ని అందించవలసిన వాళ్ళు నాకు కానీ మాస్ గారికి కానీ తెలపండి. థ్యాంక్ యూ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ
ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన, నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన, తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ, ఆవేదనంత తొలగించెడి ప్రేమ, ప్రేమ 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 ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది.